చందమామ రామాయణం 11వ భాగం అయోధ్యాకాండ. 5వ భాగం. వీధిలో పౌరులందరూ దైన్యంతో నిలబడి చూస్తున్నారు. కొందరు రథం వెనక పరిగెత్తుతున్నారు, కొందరు రథం పక్కలు పట్టుకుని వేలాడుతున్నారు. కొందరు రథానికి ఎదురుగా వచ్చి సుమంత్రుణ్ణి, మళ్ళీ ఎప్పటికీ చూస్తాము, కాసేపు చూడనయ్యి, రథం మెల్లిగా తోలు బాబు అని బ్రతిమాలారు. ఉన్నట్లుండి దశరథుడు నేను రాముణ్ణి చూడాలి అంటూ తన ఇంటి నుండి బయటకు వచ్చి వీధిన పడ్డాడు. ఆయనతో పాటు ఆయన భార్యలు కూడా వీధి వెంట పరిగెత్తసాగారు. సుమంత్రుడా, రథం కాస్త ఆపు అని కేక పెట్టాడు దశరథుడు. ఆయన కొంత దూరం పరిగెత్తి పడిపోయాడు. వెనక్కు తిరిగి చూస్తున్న రాముడికి ఈ దృశ్యం దుర్భరమైంది. అతను సుమంత్రుడితో, రథం వేగంగా తోలు, ఈ దుఃఖాన్ని ఎంతసేపు చూడగలను, ఎలా చూడటం? అంతగా మహారాజు అడిగితే జనం చేసే గోలలో ఆయన కేక వినిపించలేదని చెప్పు అన్నాడు. రాముడు రథాన్ని వెన్నంటి వచ్చేవారి వద్ద సెలవు పుచ్చుకున్నాక సుమంత్రుడు గుర్రాలను వేగంగా తోలాడు. దశరథుడితో మంత్రులు, మహారాజా, వాళ్ళు త్వరగా రావాలనుకున్నట్లయితే వారిని ఎక్కువ దూరం సాగనంపకూడదు అని చెప్పారు. దశరథుడు శరీరమంతా చెమటలు దిగగారుతూ భార్యలతో సహా అక్కడే నిలబడి క్రమంగా దూరమైపోతున్న రథాన్ని చూశాడు. రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్ళిపోవటంతో దశరథుడి అంతఃపురం రోదన ధ్వనులతో నిండిపోయింది. దానితో పాటే అయోధ్య నగరమంతా పాడుపడినట్లయిపోయింది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. జనులంతా ఏదో ఉపద్రవం జరిగిపోయినట్లుగా విస్తుపోయారు. రాముడి వెనుక కొంత దూరం వెళ్ళి దారిలో పడిపోయిన దశరథుణ్ణి కౌసల్య, కైకేయి చిరొకరెక్క పట్టుకొని నిలబెట్టారు. దశరథుడు కైకేయితో, నన్ను అంటకు, నేను నీ భర్తను కాను, నిన్ను విడిచిపెట్టేశాను, నీ కొడుకు నాకు తిలోదకాలు ఇస్తే అవి నాకు ముట్టవు అన్నాడు. ఆయన రాముడి కోసం ఇంకా ఏడుస్తూ కౌసల్య ఇంటికి వచ్చేశాడు. ఆ రాత్రి రాముడి కోసం విలపించే కౌసల్య దశరథులను సుమిత్ర తగిన విధంగా ఊరడించింది. ఈ లోపల సీతారామ లక్ష్మణులు ఎక్కిన రథం సూర్యాస్తమయ వేళకు తమసా నదీ తీరం చేరింది. పురజనులు అక్కడిదాకా రథాన్ని వెంబడించి వచ్చారు. వారు రాముణ్ణి అరణ్యవాసం వెళ్లవద్దని నిర్బంధం చేయసాగారు. రాముడు ఎన్ని చెప్పినా వారు వినిపించుకోలేదు. సుమంత్రుడు గుర్రాలను విప్పి కడిగి నీరు తాగించి నది ఒడ్డున తిరగనిచ్చి తరువాత కట్టివేసి మేత పెట్టాడు. సుమంత్రుడు లక్ష్మణుడు తయారు చేసిన ఆకుల పక్క మీద పడుకుని రాముడు సీత నిద్రపోయారు. సుమంత్రుడు లక్ష్మణుడు రాత్రి అంతా కబుర్లతో గడిపారు. రాముణ్ణి వెంబడించి వచ్చిన పౌరులు కూడా నది ఒడ్డునే నడుములు వాల్చి నిద్రపోయారు. తెలతల వారుతుండగా రాముడు నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టి చెట్ల కింద నిద్రపోతున్న పౌరులను చూసి లక్ష్మణుడితో, వీరంతా లేవకముందే మనం రథమెక్కి సాగిపోవటం మంచిది, లేకపోతే వీళ్ళు మనల్ని విడవరు, మనతో పాటే వచ్చేస్తారు అన్నాడు. సుమంత్రుడు రథం సిద్ధం చేసి తెచ్చాడు. రాముడు సుమంత్రుడితో, రథాన్ని అన్ని వైపులా తిప్పి తీసుకునిరా, అప్పుడు జనం మనం వెళ్ళిన జాడ తెలుసుకోలేకపోతారు అన్నాడు. సుమంత్రుడు రథాన్ని అలాగే తిప్పి తెచ్చాక సీతారామ లక్ష్మణులు దానిపై ఎక్కి కూర్చుని ఉత్తరంగా బయలుదేరారు. తెల్లవారి జనం నిద్రలేచి చూస్తే రథం లేదు, సీతారామ లక్ష్మణులు లేరు. తమను వంచిన నిద్రను దైవాన్ని తిట్టుకుంటూ వారు అయోధ్యకు తిరిగి వెళ్ళారు. తెల్లవారేసరికి రాముడి రథం చాలా దూరం వెళ్ళిపోయింది. అది దక్షిణ కోసల దేశాన్ని విడిచి కోసలకు దక్షిణంగా ప్రవహించే గంగానదిని చేరవచ్చింది. గంగానది సమీపాన శృంగిబేరపురం అనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గాల చెట్టు క్రింద రథాన్ని నిలిపి గుర్రాలను విప్పి వాటికి మేత పెట్టాడు. సీతారామ లక్ష్మణులు చెట్టు కింద కూర్చున్నారు. ఇంతలో గుహుడనే బోయరాజు, రాముడికి మంచి స్నేహితుడు, రాముడి రాక గురించి తెలిసి తన మంత్రులతోనూ కులపెద్దలతోనూ చూడవచ్చాడు. అతన్ని దూరాన చూస్తూనే రాముడు లక్ష్మణుడితో కూడా ఎదురు వెళ్ళి గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. గుహుడు విచారంతో, రామా, ఇదే అయోధ్య అనుకో, నీవు అతిథిగా రావటం నా అదృష్టం అన్నాడు.
తర్వాత గుహుడు రాముడికి, లక్ష్మణుడికి, సీతకు మంచి భోజనం సిద్ధం చేయించి, రామా, నీకు ఏ లోపమూ జరగదు, ఈ రాజ్యాన్ని నీవే ఏలుతూ ఉండిపో అన్నాడు. రాముడు అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుని, గుహా, నా కోసం కాలినడకన వచ్చావు, అంతకన్నా ఇంకేం కావాలి, నీ రాజ్యం నువ్వే ఏలుకో, నేను నారబట్టలు ధరించి అరణ్యవాసం చెయ్యక తప్పదు అని నచ్చజెప్పాడు. ఆ రాత్రి రాముడు, సీత ఆ గార చెట్టు క్రిందనే పడుకుని నిద్రపోయారు. వారికి రక్షగా మేలుకొని ఉన్న లక్ష్మణుడితో గుహుడు, నాయనా, నీవు కూడా పడుకుని విశ్రాంతి తీసుకో, తెల్లవార్లు మీకు మేము కాపలాగా ఉంటాం, అరణ్యంలో ఉండే మాకు ఇది పరిపాటే అన్నాడు. కాని లక్ష్మణుడు అలా చేయక గుహుడితో తెల్లవార్లు మేలుకొని కూర్చుని జరిగిన దాన్ని గురించి, జరగబోయేదాన్ని గురించి మాట్లాడాడు. అంతా విని గుహుడు చాలా దిగులు పడ్డాడు. ఆ రాత్రి గడిచి మరునాడు ఉదయం రాముడు కోయిల కోతలకు, నెమళ్ల కోతలకు మేల్కొన్నాడు. అతను లక్ష్మణుడితో, సూర్యోదయం అవుతున్నది, మనం గంగానది దాటి వెళ్ళిపోదాం అన్నాడు. లక్ష్మణుడు వెళ్ళి బోయరాజైన గుహుణ్ణి, సారథి అయిన సుమంత్రుణ్ణి పిలుచుకుని వచ్చాడు. రాముడు గుహుడితో తాము గంగానది దాటాలని చెప్పాడు. గుహుడు తన మనుషులను పంపి గంగ దాటడానికి మంచి పడవను, నావికుణ్ణి సిద్ధం చేయమన్నాడు. రాముడు సుమంత్రుడితో, సుమంత్రుడా, నువ్వు ఇక నగరానికి తిరిగి వెళ్ళు, మా తండ్రి గారితోనూ తల్లులతోనూ మా క్షేమం గురించి తెలిపి 14 ఏళ్ళు తీరగానే తిరిగి వస్తామని చెప్పు. తర్వాత భరతుణ్ణి మేనమామ ఇంటి నుండి తీసుకుని వచ్చి రాజ్యాభిషేకం చెయ్యించు అన్నాడు. సుమంత్రుడు, రామా, రణరంగంలో యోధుడు పడిపోగా సారథి ఉత్తరథాన్ని తీసుకుపోయినట్లుగా మీరు ముగ్గురు ఎక్కి వచ్చిన రథాన్ని ఖాళీగా అయోధ్యకు తీసుకుని పోతే ప్రజల గుండెలు పగలవా? ఉత్తరథంతో తిరిగి వెళ్ళి మీ తల్లులకు నా మొహం ఎలా చూపించను? నేను కూడా ఈ 14 ఏళ్ళు మీ వెంటనే ఉండి మీకు వనమృగాలను వేటాడి పెడుతూ ఉంటాను అన్నాడు. అలా కాదు సారథి, నీవు ఇక్కడే ఉండిపోతే మేము అరణ్యానికి వెళ్ళినట్లు కైకేయికి తమ ఆజ్ఞ పాలించినట్లు తండ్రి గారికి ఎలా తెలుస్తుంది? కనుక నీవు తిరిగి వెళ్ళి తీరాలి అన్నాడు రాముడు. తర్వాత రాముడి కోరికపై గుహుడు మర్రిపాలు తీసుకుని వచ్చాడు. దానితో రామలక్ష్మణులు ఇద్దరూ మునులలాగా జడలు కట్టుకున్నారు. లక్ష్మణుడు సీతను ముందుగా పడవలోకి ఎక్కించి తరువాత తాను కూడా ఎక్కాడు. రాముడు గుహుడికి వీడ్కోలు చెప్పి ఆఖరున పడవలో ఎక్కి కూర్చున్నాడు. గుహుడి బంధువులు తిడ్లు వేసి పడవను గంగకు అడ్డంగా నడిపారు. పడవ నడి ప్రవాహంలో ఉండగా సీత గంగకు నమస్కరించి, గంగాదేవి, 14 ఏళ్ల అనంతరం మేము క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు బ్రాహ్మణులకు 1,00,000 గోవులు, వస్త్రాలు దానం చేస్తాను, అన్నదానం చేస్తాను, మేము సుఖంగా తిరిగి వచ్చేటట్లు అనుగ్రహించు తల్లి అని దండం పెట్టుకున్నది. త్వరలోనే పడవ గంగ యొక్క దక్షిణపు గట్టు చేరింది. సీతారామ లక్ష్మణులు వత్సదేశంలో అడుగుపెట్టి కాలినడకన బయలుదేరారు. ముందుగా లక్ష్మణుడు, అతని వెనుకగా సీత, సీత వెనకగా రాముడు, ఈ విధంగా వారు నడక సాగించారు. గంగ ఉత్తరపు గట్టున నిలబడి ఉన్న సుమంత్రుడు వారు కనబడకుండా వెళ్ళిన దాకా చూసి కంట తడిపెట్టుకున్నాడు. రామలక్ష్మణులు ఆ రోజు కందమూలాలు తిని ఆకలి తీర్చుకుని ఆ రాత్రికి ఒక చెట్టు క్రింద చేరారు. అమ్మ ఏ జన్మలోనూ తల్లి కొడుకులకు ఎడబాటు కలిగించి ఉంటుంది. తాను తలచుకుంటే ఒక్క అయోధ్య ఏమిటి, భూమండలమంతా జయించగలడు. తండ్రి మాటకు లోబడి ధర్మం కోసం పట్టాభిషేకం మానుకున్నాడు. కానీ రాముడికి నిద్ర రాలేదు. అతను కన్నీరు కారుస్తూ ఇదే ధోరణిలో మాట్లాడుకుంటూ పోతూ ఉండటం చూసి లక్ష్మణుడు అతన్ని ఓరడించాడు. ఆ మాటలతో రాముడి మనసు కాస్త స్థిమితపడి వనవాస దీక్ష అతనిలో దృఢపడింది. ప్రక్కనే ఒక మర్రి చెట్టు కింద లక్ష్మణుడు ఆకులు పరిచి పక్క సిద్ధం చేశాడు. సీతారాములు ఆ రాత్రికి ఆ పక్క పైన పడుకున్నారు. తెల్లవారుతోనే ముగ్గురు లేచి గంగా యమున సంగమమైన ప్రయాగ కేసి నడిచారు. అక్కడ భరద్వాజముని ఆశ్రమం ఉన్నది. వారు ఆశ్రమం చేరేసరికి సూర్యాస్తమయమైంది. రాముడు భరద్వాజుడితో క్లుప్తంగా తన కథ చెప్పుకున్నాడు. అవును, నీ తండ్రి నిన్ను అకారణంగా అడవులకు పంపాడని విన్నాను.
నీవు ఇక్కడకు వచ్చావు కనుక నిన్ను చూడగలిగాను. ఈ ఆశ్రమంలోని ఒక పర్ణశాల వేసుకుని 14 ఏళ్ళు ఇక్కడే ఉండిపోవచ్చు. ఇక్కడ నీకు సుఖంగా ఉంటుంది. ఈ ప్రదేశం కూడా చాలా పవిత్రమైనది అన్నాడు భరద్వాజుడు. దానికి రాముడు, మునీంద్ర, మేము ఈ ఆశ్రమంలో ఉన్నామని తెలిస్తే మా ప్రజలు నన్ను చూసిపోవటానికి సులువుగా వస్తూ పోతూ ఉంటారు. అందుచేత ఇంకా దూరంగా మాకు వాసయోగ్యమైన ప్రదేశం ఉంటే చెప్పండి. సీత తండ్రి ఇంట ఎంతో సుఖంగా పెరిగినది. ఆమెకు చూడముచ్చటగా ఉండే చోటు చెప్పారంటే అక్కడే ఆశ్రమం నిర్మించుకుని ఉండిపోతాము అన్నాడు. ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే ఇక్కడికి 10 కోసుల దూరాన చిత్రకూటం అనే కొండ ఉన్నది. అది చాలా రమ్యమైన ప్రదేశం. ఆ పర్వతం మీద కొండముచ్చులు, కోతులు, ఎలుగుబంట్లు ఉంటాయి. కొన్ని వేల ఏళ్లుగా ఋషులు అక్కడ తపస్సు చేసుకుని ఉంటున్నారు. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకోవచ్చు అన్నాడు భరద్వాజుడు.